ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు. డీలర్ కృష్ణ రేషన్ షాపులో ఎమ్మెల్యే పేదలకు రేషన్ పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు రేషన్ షాపులు పనిచేస్తాయని తెలిపారు. ఈ 15 రోజుల్లో అవకాశం ఉన్న సమయాల్లో రేషన్ తీసుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించామని అన్నారు. అలాగే 65 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అర్హులైన వారికి ప్రభుత్వం బియ్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు వీరు, 34వ డివిజన్ ఇన్ఛార్జ్ బుజ్జి, పెద్ద మనోహర్ గుప్తా, బీజేపీ నాయకులు మాలకొండయ్య, చెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈరోజు పంపిణీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. మాట ప్రకారంగా ఈరోజు ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. రేషన్ డిపో ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకుంటున్నాం. అదే సందర్భంలో ఈరోజు మనం 29 డిపోలు ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. అన్ని డిపోలు కూడా ఉదయం 8 గంటల నుంచి ఇచ్చడం జరిగింది. అది ఈ కార్యక్రమానికి మన ఎంఆర్ఓ ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజున నిలబెట్టుకోవడం కాకుండా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇదే కాదు, అన్ని కార్యక్రమాలు కూడా చెప్పిన ప్రకారంగా ప్రజలకి ఏం మాట ఇచ్చారో మాట ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నారు. అందుకని ఈరోజు నాకు చాలా మంది ఇంకా సంవత్సరం కాకుండానే ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్న మంచి ప్రభుత్వం అంటున్నారు. చాలా ప్రభుత్వాలు చూసాం, 3-4 సంవత్సరాలు అవుతాయి కానీ ప్రభుత్వం పనితీరు తెలియదు. మంచి చేశారా చెడు చేశారనేది డిస్కషన్ వస్తుంది. కానీ సంవత్సరం కాకుండానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పే మాట కాదు, ప్రజలు చెప్తున్నారు, పక్క రాష్ట్రాలు చెప్తున్నాయి, విదేశాల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అని. అయితే ఇప్పటికే చాలా చేసేది, అన్నీ చేసేది. కానీ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుడుపాలు చేస్తుంది. అప్పుడుపాలు చేసేయడం వల్ల ఆ వడ్డీలు కట్టడమే సరిపోతుంది. ఇచ్చిన మాట నిలబెట్టాలంటే కష్టంగా ఉంది. అయినప్పుడు కూడా ఎక్కడ మాట తప్పకుండా ఒకటోటి చేసుకుంటూ వస్తుంది. ఇది కూడా రేషన్ డిపోలు మీ అందరూ తెలిసి ఇక్కడ పెద్ద ఉన్నాడు, పెద్ద మంది ఇక్కడ రేషన్ డిపోలో ఎప్పుడు పెట్టారు? ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ గారు, రాజశేఖర్ గారు అందరూ ఉన్నప్పుడే రేషన్ డిపోలు ఉన్నాయి. వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఆ రోజున ఆ డిపో దగ్గరికి వెళ్ళేవాడు రేషన్ మీ ఖాళీ ఉన్నప్పుడు తెచ్చుకునేవాడు, ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు. అవునే కదా, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంటింటికి ఇచ్చేస్తానని చెప్పారు. ఇంటింటికి ఇచ్చేస్తానని చెప్పి ఇంటింటికి ఇచ్చేటప్పుడు ఇంటికి ఇచ్చేస్తాను మీరు అనుకున్నాను, అందరూ అనుకున్నాను, రాకుండా పెట్టారు, ఒక ఇంటింటికి ఇచ్చేస్తానంటాడు. చాలా మంచిది అనుకున్నాం మనం కూడా. ఇంటింటికి ఇచ్చేస్తారు కదా, ఇంటింటికి ఇవ్వలే, వ్యాన్లో పెట్టి ఈ సెంటర్లో ఏదో సెంటర్లోకి వచ్చి సైలెంట్ తీసుకోడు. అది పోలీసు వ్యానో తెలీదు, ఆ వ్యానో తెలీదు, మనకి సైలెంట్ తీసుకుంటే సైలెంట్ వేస్తే అందరూ బయటకు వచ్చేవాడు. బయటకు వచ్చినప్పుడు చాలా మంది రేషన్ తీసుకోవాలి. ఒక సందర్భంలో బాధేసింది. నేను కూడా అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు రేషన్ డిపోలు మనం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వ్యాన్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, రేషన్ ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తున్నారు ఏంటంటే చూస్తున్నప్పుడు చాలా బాధ వేసింది. ఒక సందర్భం ఏంటంటే అక్క చెల్లెలు 19తో వచ్చేవారు చిన్న టవల్ వేసుకుని. ఏంటో ఎలా వచ్చేస్తారని ఎంక్వైరీ చేస్తే అక్క చెల్లెలు 19తో వస్తున్నారు, వీళ్ళు ఇంట్లో ఉండవలసిన వాళ్ళు 19తో వీధిలోకి వచ్చే పరిస్థితి వచ్చింది, ఏంటిదని అడిగితే సైరన్ వేసిన తర్వాత మనం వెళ్ళి తీసుకోకపోతే ఆ రోజు అది రాష్ట్రం ఇంకా. అందుకనే పరిగెట్టుకుని 19తో కూడా పనులు మానుకుని వచ్చి తీసుకుందాం బాబు అని చెప్పడం జరిగింది. బాధ వేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పనులోకి వెళ్ళేటప్పుడు వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. బ్రహ్మాండంగా జరిగేది. అవునా కదా?